చూడండి, నిర్గమాకాండము 4:27 చదవండి. మొట్టమొదటి దేవుని ప్రార్థించింది ఎవరు? 4:27 చదవండి. మీరు కొన్ని బైబిల్ రాస్తారు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఎలాష్, వెరీ గుడ్. చదవండి 4:27 రిఫరెన్స్ చూపిస్తాను మీకు. 4:26 చదవండి. 26 ఆదికాండము 4:26 జెనసిస్ చాప్టర్. మరియు సేతునకు కూడా కుమారుడు కాదు, సేతునకు కూడా కుమారుడు పుట్టేను. ఎనోషు అని పేరు పెట్టాను. ప్రార్థన చేయుట ఆరంభమయ్యాను. ఎందువల్ల మర్చిపోలేదు? సేతునకు కుమారుడు పుట్టాడు కాబట్టి ఆ మేలును మర్చిపోకుండా ఎవరికి ప్రాధాన్యం ఇచ్చాడు? దేవునికి ప్రాధాన్యం ఇచ్చాడు. నవీన్ వారికి గట్టిగా చెప్పకూడదమ్మా. మళ్ళీ చదవండి, చూడండి, మిగిలిన వారు చూడండి. లుక్ ఎట్ ద బైబుల్ చూడండి అమ్మా. మళ్ళీ చదవండి 4:20 మళ్ళీ చదవండి. ఆదికాండము. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమయ్యను. నీవు చేసిన మేలులకు గాను, మేలులలో, తలంపులలో, కలిమిలో, లేములో అన్ని విషయాల్లో కూడా దేవునికి ప్రార్థించాలని అర్థం ఏంటి? ఇక్కడ దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కొట్టుబాబు చిన్న పల్లవి చరణం పాడతాను. మరి సహోదరి కంటే గొప్పవాడిని కాదు నేను పాటల్లో, నాకు వచ్చిన పల్లవి చరణం పాడతాను. అందరూ గట్టిగా చెప్పులు కొట్టి నాతో ఏకీభవించండి. నా వాక్యాంశం ఏంటంటే, నీకు ఎన్ని కలిగిన చదువులో, జీవితంలో, జీవనంలో, ఆరోగ్యంలో, అన్ని విషయాలలో కంటే ముందుగా దేవుని ప్రార్థించేవారిగా ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఓకే, అందరూ గట్టిగా చెప్పులు కొడదాము. చర్చకు వచ్చేటప్పుడు అంట ఉసూరుమంటూ రాకూడదు అంటండి. అంటే బాధ చెప్పుకునే వారికి లాగకూడదు. దేవుడే ఏం చేయాలో, నీకు నాకు ఏం చేయాలో ఆయనకు ముందే తెలుసు. బి హ్యాపీ. నేను అన్ని విషయాల కంటే దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటాను. గట్టిగా చెప్పకూడదామా? గట్టిగా చెప్పకూడదాము. ఎందుకంటే ఇక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఇందా పాడాం కదా, ఇక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది. అంతేగాని ఉసూరుమంటూ రాకూడదు దేవుని సన్నిధికి. ఎస్, బి హ్యాపీ. ఎస్, ఎన్ని అవరదలు వచ్చినా నిజమైన క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. ఓకేనమ్మా? ఓకే, గట్టిగా చెప్పకూడదాము. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. గట్టిగా చెప్పకూడదాం. ప్రాణమిచ్చావు వందనమయ్యా, ప్రాణమిచ్చావు వందనమయ్యా, బ్రతుకునిచ్చావు వందనమయ్య. నీ ప్రాణం ఉంది, బ్రతికిచ్చాడు దేవుడు. ప్రాణమిచ్చావు వందనమయ్యా, ప్రాణమిచ్చావు వందనమయ్యా, బ్రతుకునిచ్చావు. అనేక మంది చచ్చిపోయారు, నీవు అనేక వెళ్తున్నావు. బ్రతుకునిచ్చావు వందనమయ్యా, స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. గట్టిగా చెప్పకూడదాం. ఆహారం ఇచ్చావు వందనమయ్య. అనేక మంది ఆహారం లేక ప్లాట్ఫారాలు బతుకుతున్నారు, రోడ్లపై బతుకుతున్నారు ఆహారం లేక. ఆహారం ఇచ్చావు వందనమయ్యా, ఆహారం ఇచ్చావు వందనమయ్యా, ప్రాణమిచ్చావు వందన. నీ నా ప్రాణం నిలబడిందంటే అది దేవుని కృపా కనికరము. ప్రాణమిచ్చావు వందనమయ్యా, స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. గట్టిగా చెప్పకూడదాం. వాక్యముల ద్వారా మోషే యొక్క మిరియము ప్రవచించినట్లుగా పాటలు పాడుచు మనకొచ్చిన రీతిలో ఆహారం ఇచ్చావు వందనమయ్యా, ఆహారం ఇచ్చావు వందనమయ్యా, ప్రాణం ఇచ్చావు కదా. తినకుండా ఉంటే ప్రాణం పోతుంది, నెల తినకుండా ఉంటే మహా అయితే 40 రోజులు ఉంటాం అంతే, ఏమి తినకుండా. తర్వాత ప్రాణం అవుతుంది. స్తోత్ర
స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. చెప్పకూడదాం. స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. వస్త్రమిచ్చావు వందనమయ్యా. అనేక మంది సరైన వస్త్రం లేక అనేక మంది అనేక రీతిగా బతుకుతున్నారు. వస్త్రమిచ్చావు వందనమయ్యా, గృహమునిచ్చావు వందనమయ్యా. అనేక మంది నీడలేక ఈ యొక్క పరిస్థితుల్లో కనీసం నీడలేక బ్రతుకుతుంటే నిన్ను నన్ను కాచి కాపాడి గృహమునిచ్చావు వందనమయ్యా. స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రి నీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి చూడండి, రోడ్లాంటి వెళుతూ ఉంటే చాలా ధైర్యంగా బతున్నారు. ఆ లిస్టులో లేకుండా నిన్ను నన్ను కాచి కాపాడాడు. నీకేం కావాలో చెప్పు. ఫరో అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు. ఎవరన్నా పెళ్లి చేసుకుంటావా? నా యొక్క సింహాసనం రాజు ఎవరైనా సింహాసనం ఇస్తాడా? మనకి ఇస్తాడా? అస్సలు. సింహాసనం కావాలా? వజ్రవర్గీయులు కావాలా? ఏం కావాలో చెప్పు అంటూ ఉంటాడు ఫరో చక్రవర్తి మోషేతో. జాగ్రత్తగా వినవ చరిత్ర. ఏం కావాలో చెప్పు. ఈ యొక్క రాజ్యంలో ఎవరైనా వివాహం ఆడతావా చెప్పు. రాజుగా తలుచుకుంటే ఏముంది ఆ రోజులలో? చంపేయడమే కదా. ఏం కావాలో చెప్పు అంటూ ఉంటాడు మోషేతో. ఒకటే అంటూ ఉంటాడు, నాకేమీ వద్దు, కానీ నీ వజ్రం వద్దు, నీ వైరుధ్యాలు వద్దు, నా వివాహం వద్దు, నీ రాజ్యం వద్దు, నీ సమాజం నాకు ఏమొద్దు, కానీ నాకు దేవుని మాటలు కావాలంటూ ఉంటాడు. గట్టిగా చెప్పులు కొట్టండి. అంత ఫరో చక్రవర్తి, గొప్ప చక్రవర్తి పిలిచి ఏం కావాలో అడిగితే నీకు ఏం కావాలని ఇచ్చేస్తాను, వజ్రాలు కావాలి, ఏం కావాలో చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ఈ యొక్క బానిస బతులు బతికే వాళ్ళని వదిలే, ఇక్కడ నాకు కావాలి వీళ్ళు, రాజుల పని చేయించుకునేవారు, వెట్టి చాకరీ చేయించుకునేవారు, వీళ్ళు వదిలే, నీ పట్టణంలో బ్రతుకు, నీకేం కావాలో చెప్పండి. నా కూతురు కావాలా? వివాహం ఇస్తాను నీకు. ఏం కావాలో చెప్పు. మళ్ళీ రాజ్యంలో నీకు ఎవరిని వచ్చుతారు చెప్పు, వాళ్ళని తీసుకొచ్చేస్తానంటే ఉంటాడు. అప్పుడు అంటే ఉంటాడు ఆ ప్యాలెస్లో, నాకేది వద్దు, కానీ దేవుని వాక్యమే నాకు కావాలంటే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఇస్ ద హిస్టరీ. చరిత్ర జరిగింది ఐగుప్తులో. మొట్టమొదటి ఫరో ఎవరు? ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బానిస బతుకుల నుండి విడిపించి కనాను దేశం వస్తున్న సమయంలో ఫరో ఎవరు చెప్తారు? ఎవరన్నా? రామేష్. ఆ యొక్క బానిస బతుకుతూ ఉంటే మోషేను ఒక నాయకుడికి ఏర్పాటు. ఆయన పెద్ద చదువరేం కాదు, పౌలు గారిని గొప్పవాడేం కాదు, బట్ ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రాధాన్యం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎంత కలిగి ఉన్నా దేవునికి నేను ప్రథమ స్థానం ఇస్తానని అన్నవాళ్ళు గట్టిగా చెప్పులు కొట్టండి. గట్టిగా చెప్పులు కొట్టి, ఊరికే కాదు పౌలు చెప్పినట్లుగా. అందుకే అంటున్నాడు ఇక్కడ ఎజ్రా భక్తుడు అంటున్నాడు, మనకు మేలు కలిగే విధంగా ఉండాలంటే దేవుడు మనతో ఉన్నాడని నమ్మేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు నీకు నాకు. ఎవరికైనా సాక్ష్యం చెప్తుంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారండి. ఎందుకు ఏడుస్తున్నారండి? నీ వరకు వస్తే తెలుస్తుంది బాధ ఏంటో, నీకు వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అవునా కదా? హ్యూమన్ సైకాలజీ అంతే. మన వరకు వస్తే తెలుస్తుంది ఏ బాధ ఏంటో. రోడ్ అంటే వెళ్తూ పెద్ద గోయింది అనుకోండి, ముందు ఆ బండిలో బైక్తో పడిపోయినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. నువ్వు వెళ్ళి తెలుస్తుంది బాధ ఏంటో. నీకు నాకు బాధ కలగక ముందే ఎల్లప్పుడూ కూడా మోషే వలె దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప చక్రవర్తి, గొప్ప రాజు, ప్రవక్త కూడా. ఎవరైనా బైబిల్లో ఉన్నారు చెప్తారా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ప్రవక్త, రాజుగారు కూడా ఆయన, లేవీయుడు పాలించే ఆయన కూడా అంటే సమూయేలు. గ్రంథంలో చూపిస్తాను మీకు సమూయేలు గారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా నా వాక్యానుసారం ఏంటంటే గివ్ ప్రయారిటీ, దేవునికి ప్రధానం ఇచ్చేవారుగా ఉండాలి, ప్రాముఖ్యతనిచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అట్టి శక్తి మనకు రావాలంటే ఏం చేయాలో చెప్పండి, నేను చెప్తాను చూడండి. 145 కీర్తన 143:10 చదవండి. ఏం చేస్తే శక్తి వస్తుంది చెప్తాను మీకు, వాక్యంలో చూపిస్తాను. నీవే నా దేవుడువు, నిజానుసారముగా బ్రతికినట్లుగా జీవించేటట్లుగా నాకు నేర్పుము దేవా. అందరు గట్టిగా చెప్పులు కొట్టండి. అంతేగాని తెల్లవారగానే
నాకు గృహం రావాలి, డబ్బు రావాలి, ఇవన్నీ చేస్తే మన వల్ల కానే కాదు. నేనే మీకు సాక్ష్యం. చిన్న పురుగుడుసులో బతికే చదువుకునేవాడిని. ఇప్పుడు నాకున్న ఇల్లు మా బంధువులు ఎవరికి లేదు. 30 lakhs అబౌవ్. నాకు పొలం కూడా ఇచ్చాడు దేవుడు. అది నా ఉద్యోగం వల్ల కాదు. ఎందుకంటే 2023 ఫిబ్రవరి 1 year దాటిపోయింది కదా. ఫిబ్రవరి అర్ధరాత్రి 11 దాటితే ఈయన బతకడని చెప్పారండి నా కార్ యాక్సిడెంట్లో. డిక్లేర్డ్. విజయవాడకి ఫేమస్ అనుకోండి డాక్టర్లు. యూట్యూబ్లో కొట్టండి, డాక్టర్ ఉత్తరాల శివకుమార్ వస్తుంది, ద ఫేమస్ న్యూరాలజిస్ట్. యూట్యూబ్లో వస్తుంది దాని గురించి. ఈయన బతకడండి, అందరూ రప్పించుకోండి అని చెప్పారు. నా దగ్గర అక్కడ బైబిల్ ఉంది సార్. అదే రోజు నేను ఓడ సముద్రం వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాను. బైబిల్ ఎందుకు ఉందో చెప్తున్నాను. బైబిల్ నా దగ్గర ఉంది. బైబిల్ చూస్తాడు ఆయన. చూసి డిక్లేర్ చేస్తాడు. రష్యా ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఫోన్ చేస్తారు. ఇంకా గొప్పవాళ్ళు ఉంటారు, మనమే గొప్పవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు. ఇంకా ఫోన్ చేసి ఏ ఇంజక్షన్ చేస్తే బాగుంటుందంటే అది 10,000 చెప్పారు. ఇంజక్షన్ చేస్తే 10,000 అవుతున్నారు. వెంటనే ఒక 3 లక్షలు పట్టుకెళ్ళాం, డబ్బులు సమకూర్చుకున్నాం. అన్నీ చూసిన తర్వాత ఒక ఇంజక్షన్ చేస్తానండి, బ్రతికితే బ్రతుకులు లేకుండా లేదు, అందరూ వచ్చామని చెప్పండి అంటే 100 మంది వచ్చారు. దిస్ ఇస్ లాస్ట్ మినిట్. నేను సాక్షి కూడా చెప్పాలని నష్టపడుతున్నాను. ఏదైనా మనకు వస్తే తెలుస్తుంది, చెప్తున్నాను కదా. మానవ జీవితం ఎలా ఉంటుందంటే మనకు వచ్చేవో తెలియదు, ఎవరికి ఏం తెలీదు. డిక్లేర్ చేస్తారు. లాస్ట్లో బైబిల్ చూశాడు. 11 దాటిపోయింది, 11:30 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, నేను బతికే ఉన్నాను. ఇదేంటండి ఈయన బతకడండి అన్నారు. ఈయన బతకడు ఏంటండి అన్నాడు. బతకూడదండి ఈయన, బతకూడదు ఈ ప్రమాదానికంటే. పక్కనే బైబిల్ చూస్తాడు. ఈ బైబిల్ ఎలా ఎవరు తెచ్చాడంటే కూడా బైబిల్లో బ్యాగ్లో ఉందండి, ఇప్పుడు తెచ్చుకున్నాను, బ్యాగ్లో ఉందని అన్నారు. అప్పుడు అన్నాడు ఆయన, అంత గొప్ప డాక్టర్ కూడా, నా రోగం ఇదని చెప్పుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలి. వైద్యం చేయడు, కన్సల్ట్ ఫీజు అంటామే, అది ఓపీ సీట్ అంటాం, అవుట్ పేషెంట్ సీటు. నా రోగం ఇదండి అని చెప్తే 1000 రూపాయలు ఇవ్వాలి. మందులు ఇవ్వడం మళ్ళీ బయట రాస్తాడు. అంటే ఆయన కాస్ట్ డాక్టర్ ఉండే స్పెషలిస్టులు కదా. 11:30 అయింది, 12 అయింది, 1 గంట 2 అయింది, ఇదేంటి బతుకున్నాడు ఏంటంటే లాస్ట్లో చూశాడు, బైబిల్ చూశాడు. ఈయన దేవుడే ఈయన కాపాడాడని చెప్పాడండి. ఆయన హిందువుడైన పక్క ఇంక గట్టిగా చెప్పకూడదామా? గట్టిగా చెప్పకూడదు. నాట్ ఆఫ్ మై మనీ, నాట్ ఆఫ్ మై జాబ్, నాట్ ఆఫ్ మై గ్రేట్నెస్, నాట్ ఆఫ్ యూ. మన గొప్పతనం కాదు, నీ నా డబ్బు కాదు, నీ నా సంపాదన కాదు, దేవుని కృపా కనికరము. అందరూ గట్టిగా చెప్పలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఇక్కడ పౌలు, కీర్తనకారుడు అంటూనే ఉంటున్నాడు. చదవమ్మా 1 సెకండ్. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించిన బతుకుటకు నాకు నేర్పము దేవా. ఎర్లీ మార్నింగ్ అలా ట్రై చేయండి ప్రతిరోజు. ఇవాళ డేట్ సెప్టెంబర్ 1 కదా. ఉదయం లేవండి. అలవాటున్న వాళ్ళు, నేను ప్రతి 4 లేస్తా, బైబిల్ చదువుకుంటా. బైబిల్ ముట్టింది, నేను మిగతా పనులు చేసుకోను. అప్పుడు ప్రార్థించండి. ఈరోజు ఎలా బ్రతకాలో నీ చిత్తానుసారం నేను బతికేటట్లుగా చేయము దేవా అని ప్రార్థించేవాడు. ఎవరో మహాచక్రుడు తిన్నటువంటి దావీదు మహారాజు. రాజుని మహారాజుని చేశాడు. రాజు అంటే ఇక్కడి వరకే, మహారాజు అంటే మొత్తం జిల్లా అంతా. అప్పుడే చింతలపూడి అంటే అది పెద్ద దేశం. అంత గొప్ప చక్రవర్తి అయినటువంటి దావీదు మహారాజు అంటున్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారం బతికేటట్లుగా నాకు నేర్పము దేవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన ఉద్యోగం ఎంత, మనమెంత, మన జీవనం వేరు, జీవితం వేరు. ఎందుకు తేడా చెప్పినా? జీవనం వేరు, జీవితం వేరు. జీవితం అంటే దేవుని పట్ల నమ్మకం ఉండటం. జీవనం అంటే మన ఇల్లు, మన వాహనాలు, మన బట్టలు, ఇది జీవనం. ఈ కాదు ముఖ్యం కావాల్సింది. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడమే జీవితము. దేవునికి స్తోత్రం. నీవు నా దేవుడు, ఎలా బ్రతకాలి నీవే నాకు నేర్పము దేవా అని ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునిపై ఆధారపడి దేవునిపై నమ్మకం ఉన్నవారే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజున బస్సు చెప్పానేమో, మళ్ళీ మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 4 రోడ్ల కూడలిలో ఒక కారు ఆగింది. ఒక సెయింట్ వెళ్తున్నారు, మదర్ తెరీసా. సెయింట్ అంటే పునీతి తెలుగులో. సెయింట్ వెళుతున్నారు. తెల్లటి వస్త్రాలు కదా పాపం, ఆమె వివాహం చేసుకోలేదు కదా. ఒక సెయింట్ వెళుతూ ఉంటే ఈ యొక్క పైటు చెంగు తీసి ఇలాగా అడుక్కుంటుంది. అంటే కుష్టి వారికి, గుడ్డి వారికి, మోగవారికి దానం చేయాలని డబ్బును దానం చేయమని అడుగుతూ ఉంటుంది. ఒక కారు ఆగింది జంక్షన్లో. గుడిపట్టకుండా రోడ్డు ఉంది కదా, అక్కడ సిగ్నల్స్ ఉంటే ఎటు వెళ్ళవు కదా. కారు గ్లాసులు మూసేస్తే వాయిస్ వినపడుతుంది, మనకి లోపల వాయిస్ వినపడుతుంది కదా. ఈమె ఇళ్ళల్లో అడుగుతుంది. పెద్ద బొట్టులు, నేను కలకట్టా ఒకసారి వెళ్ళాను అవకాశం వస్తే, అక్కడ హిందువులు హిందువులు అనమాట. పెద్ద బొట్టులు ఇందులో కనపడదు ఇంకా మనకి. పెద్ద గాజులు అవి పెద్ద చాలా ఛాందస్సులు అనమాట. ఆయన హిందువుడు కారు కిందకి దిగాడు. వితంతు డ్రెస్తో కనబడింది, తెల్లటి వస్త్రాలతో కనబడిందని చీచి లాచి కొట్టడం జరిగింది. ఈరోజు పబ్లిష్ ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్, అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నట్టున్నాను, జరిగింది. చాచి కొట్టడానికి చెంప మీద కొట్టాడు, కింద పడిపోయింది.
కింద పడిపోయి లేచి ఆ అంగి అంటే వస్త్రం, ఆ అంగి తీసి తన ముఖము చెయ్యి, నన్ను కొట్టగాదు నాయనా, నీ ముఖము చెమట పెట్టిందేమో, ఈ చేతులకి మలినం అంటిందేమో, అంటే మలిన ధూళి అంటిందేమో, శుభ్రం చేసుకోనైనా అని నన్ను కొడితే కొట్టావు కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేమన్నాను. నన్ను కొడితే కొట్టావు కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చే, నా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చే అంటే కాలు దిగి కిందకి దిగి కాళ్ళు పట్టుకున్నాడంట. మొదట తెలుసాగాను, అమ్మా ఏంటమ్మా నిన్ను కొడితే చాచి లెంపకాయ కొడితే కనీసం ఏదో కొడతారు కదా, ఏమీ లేదు, ఏంటమ్మా నీవు అంగీ తీసి నీ వస్త్రం తీసి ఇలా చేస్తున్నావంటే అంది, నా దేవుడు నా యేసయ్య అంత నాకు ఓర్పునిచ్చాడని చెప్పింది. గట్టిగా చెప్పులు కొట్టండి. నా యేసయ్య నాకు గొప్ప ఓర్పునిచ్చాడని. అన్నింటి ఇక్కడ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. ప్రతీకారంతో రగిలిపోలా, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చదువులో, సంసారంలో, నీ కలిమిలో, లేమిలో, అన్ని విషయాలలో కూడా ట్రై టు గివ్ ప్రే టు ద గాడ్, దేవుని ప్రార్థించి ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే అన్నీ కలుగజేస్తాడు. చాలామంది గృహాలు లేక, వస్త్రాలు లేక, మరి అనేకమైన జీవితాలు గడుపుతూ ఉంటే నిన్ను నన్ను ఇంకా బ్రతికించాడు. వీటన్నిటికంటే గృహము, డబ్బు, ఇల్లు ఎన్ని తీసేస్తే నీకు నాకు ప్రాణం ఉంది. అందుకనే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనం ఇవ్వగలమంటే, ఎప్పుడు మనకి ఆలోచన ఎప్పుడు ఇవ్వగలం? 119 కీర్తన 50 చదవండి. సామ్స్ 119 119 50 చదవండి. ముందు మన మనసు మార్చుకోవాలి. ఎప్పుడు మారగలది చెప్పండి, చూడండి, చూపిస్తాను మీకు. 119 50 సామ్స్ కీర్తన 119 50. నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలలో, కలిమిలో, లేమిలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఏం నెమ్మది? నెమ్మది అంటే ఏంటి? ఉద్యోగం, చదువుకు నెమ్మది ఏంటి? ఉద్యోగం. రోగానికి నెమ్మది ఏంటి? ఆరోగ్యం, అవునా కదా. మరి కుటుంబానికి నెమ్మది ఏంటి? శాంతి, సమాధానం. ఇక్కడ అంటున్నాడు కీర్తన, చదవండమ్మా. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు కీర్తనలో 143 10 చదువుతూ ఉండండి. ఉదయమే లేచి నేను ఎలా బతకాలో నా ఇష్టానుసారం కాదు కానీ దేవా నీవే నన్ను బ్రతికించు దేవా అని ప్రార్థించేవారుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు కలిమిలో, లేమిలో ఎల్లప్పుడూ కూడా ఒకేలా ఉండేవారే నిజమైన క్రైస్తవులు. మన అనేక ప్రాంతాలు తిరుగుతూ చిన్న అదేంటి పెంకటిల్లో చిన్న గుడిసెలాగా ఉండేది నేను రాబోసరికి. అప్పుడు వచ్చాను నేను. నిజంగా మరి మన గొప్పతనం కాదు, అయ్యగారి గొప్పతనం కాదు, కానీ దేవుని ఏర్పాటు. ఈ సమయంలో వాస్తవానికి నేను ప్రతి ఆదివారం పోయి మా పొలం పనులు చేయించుకుంటూ ఉంటాను. ఎందుకో వెళ్ళైపోయాను, వాతావరణం బాగోగా అనుకోలే. నేను ఇక్కడ ఉంటానని రియల్లీ ఎలా ఫెయిల్ అవుతున్నా తెలియదు. నేను చదువులో టాప్ నెంబర్ 1. ఉద్యోగం కోసం ఎదురు చూడాలి. నేను ఉద్యోగం కోసం నాకు ఉద్యోగం రావాలని ఇప్పుడు చూడాల. ఉద్యోగం వస్తుందని చదువుని అంతే. దానికి ముందు ప్రేర్ చేసుకునేవాడిని. ఎందుకంటే నాకంటే ఇంకా చాలామంది ఆటోలు తోలుతున్నారు, రిక్షాలు తోలుతున్నారు. కొంతమంది అనకూడదు కానీ చాలా దీనంగా ఉన్నారు. కానీ నేను ఇలా ఉన్నానంటే నా గొప్పతనం కాదు. మీరు నేను బతుకున్నామంటే మన గొప్పతనం కాదు. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నమ్మినోని గట్టిగా చెప్పులు కొట్టండి. వాక్యం ద్వారా నేను బతుకుతున్నాను, జీవిస్తున్నాను, నమ్మిన గట్టిగా చెప్పులు కొట్టండి. కాబట్టి రాబోయే రోజులలో మరి సంఘానికి మనం పాటుపడేవారుగా ఉండాలి, సంఘాభివృద్ధికి తోడ్పడేవారుగా ఉండాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మీరు 10 రూపాయలు ఇవ్వచ్చు, నేను 10 రూపాయలు ఇవ్వచ్చా? యెహోవా దేవుడు చెప్తాడు, నీకు పండిన పంటలో ఎంత తెమ్మంటాడు? ఏ భాగం? ప్రథమ భాగం కాదు, దానికి మాట ఉంది, చెప్పండి. దశకం అంటే 10, శతకం అంటే 100. దశమ భాగం ఏమన్నారు? మీరు ఒకలాగా ఇవ్వచ్చా? సార్ మీరు చందాల గురించి చెప్పడానికి వచ్చారు అనుకోకండి. అంటే మనకు కలిగిన దానిలో, మనకి ఇచ్చిన దానిలో మనము దేవునికి ఇచ్చేవారుగా ఉన్న. పౌలు అదే చెప్తూ ఉంటాడు, మీరు వినటమే కాదు, చెప్పడమే కాదు, కానీ దేవుని వాక్యానుసారము బ్రతికేవారుగా ఉండాలంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, అందరికీ బలహీనతలు ఉంటాయి, మనం గొప్పవాళ్ళేం కాదు. కానీ బలహీనతలు నిన్ను నన్ను కాచి కాపాడేదే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, కీర్తన గారు చెప్పి 119 65 చదవండి. యెహోవా 85 చదవండి. 85 119 85 చదవండి. ఇక ముందుకు రమ్మ. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని నమ్మదగినవి.
అంటే మనకి ఎన్ని రోదనలు అవరోధనలు వచ్చినా ఆయన వాక్యమే మనము నమ్మదగినది. ఎప్పుడు అనుకోగలం? దేవుని యందు విశ్వాసం నమ్మకున్నప్పుడు. ఎప్పుడు అనుకుంటాము? ఆయనకే ముందు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి మనకి. కాబట్టి ఆయన వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యమే నాకు వెలుగుగా ఉన్నది అని ఎన్ని చెప్తున్నాడు చూడండి. కాబట్టి రాబో రోజులలో ఎన్ని బాధలున్నా నన్ను నడిపించేదే దేవుని. నేనే మీకు విట్నెస్, సాక్షిని. ఇప్పుడు అందరూ కూడా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు, ఎలా బతికావు బాబు, ఎలా బతికారండి అంటూ ఉంటారు. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా మీరు ఎలా బతికారండి అంటూ ఉంటారు. డాక్టర్లు కూడా మీరు ఎలా బతికారండి అంటూ ఉంటారు. అది నా డబ్బు కాదు, సుమారుగా 8 lakhs అయింది, అది వేరే విషయం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కరోనా టైంలో ఎవరు బతకలా, రోడ్డు ఈడ్చుకెళ్ళిపోయారు. కన్న బిడ్డలే ఈడ్చుకెళ్ళిపోయారు. లోపలికి వస్తే మనకు వస్తాయని. మన గొప్పతనం కాదు. ఎందుకంటే మనకు మేలు కలగాలంటే హైదరాబాద్ చెప్పినట్లుగా ఆయన నామమును బట్టి జీవించే వారికి మాత్రమే కండిషన్ ఉంది. దర్ ఇస్ ఎ కండిషన్. వారికి మాత్రమే దేవుడు మేలు కలుగజేస్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఎల్లప్పుడూ కూడా నిన్ను నడిపిస్తూ నీకు నాకు తోడుగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు చదవండి, 103:5 చదవండి. సామ్స్ చాప్టర్. మేలుతో మన హృదయం తృప్తిపడాలంటే నేను ఎల్లప్పుడూ దేవుళ్ళు ఉండాలి. 17 రామ్మ, 103:17 చదువు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని పదాన్ని ఇస్తున్నావు అన్న. ఆయన నిబంధనలను గైకొనొచ్చు. అక్కడ అది కండిషన్, ఇవన్నీ కండిషన్లు. దీస్ ఆర్ ఆల్ కండిషన్స్. ఇప్పుడు పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 20 చదివితే మనకు భయం వేస్తుంది. ఇదేంట్రా బాబు, చచ్చిపోతామో అనిపిస్తుంది మనకి. మీరు చూపిస్తాను మీకు అది కూడా. చదువు, కంటిన్యూ చేయండి. మాట విని, శ్రద్ధగా విని, ఎడలా నీ దేవుడు యెహోవా. నెమ్మదిగా చదవాలి, కంగారు పడద్దు. నెమ్మది చదవండి. భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చించను మాట వినిన్న జడల కండిషన్ అది. దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. అయ్య గురించి రాకూడదు చర్చికి, పక్క వారి గురించి రాకూడదు చర్చికి. అయ్యో, నీ గురించి, నీ కుటుంబం గురించి, మన గురించి మేలు మనకు కలగాలి. మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో జరిగే ప్రతి పనిలో ముందుగా ఉండాలి, మనకు కలిగిన దానిలో. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని వరదలు వచ్చినా అక్కడ అంటున్నాడు, కీర్తనకుడు అంటున్నాడు 103:17 చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అన్ని విషయాలలో యుగయుగములు నీతో ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు 106 అంటున్నాడు, ఆయన కృప నిరంతరము నీతో ఉంటుంది. కాబట్టి మనము నిరంతరము దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. సాధారణంగా నేను పాస్టర్ గారిని కాదు, ఐఎమ్ ఎవాంజలిస్ట్. నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూడండి, ఎవాంజలిస్ట్ అంటే సువార్థికుడు తెలుగులో. నేను పాస్టర్ గారిని కాదు. పౌలు గారు పాస్టర్ గారు ఏం కాదు, బైబిల్లో ఉన్న పౌలు గారు ఎవాంజలిస్ట్. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళు, ఈ వాక్డ్ ఫర్ సో మెనీ కిలోమీటర్స్. ఆయన పాస్టర్ గారు ఏం కాదు. యేసయ్యకి ఎంతమంది శిష్యులు చెప్తారు? ఎవరన్నా చెప్పండి. 12 మంది కాదు, 72. కొంతమంది దూరంగా ఉన్నారు, కొంతమంది అతి దగ్గరగా ఉన్నారు. ఆయన సూచక క్రియలు అన్నీ చూసినారు. కుష్టివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, మరణించి వారిని లేపాడు. ఇవన్నీ చూసిన వాళ్ళు మాత్రం 12 మంది మాత్రమే, వాళ్ళే శిష్యులు. మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు, ఎన్ని చూసేవారు కాదు. వాళ్ళు 12 మాత్రం అతి దగ్గరగా ఉన్నారు. ఆ 12 మందిలో అతి గొప్పవాడు ఎవరంటే, బాగా అబ్జర్వ్ చేసి చూసిన ఎవరంటే లూకా గారు. ఆయన డాక్టర్, నమ్మేవాడు కాదు. డాక్టర్, నిజమైన డాక్టర్ నిజం చెప్తాడు. తలపోటు లేకపోయినా మందులు ఇచ్చి డబ్బులు దొబ్బేవాడు డాక్టర్ కాదు. రోగం లేకపోయినా డబ్బులు తీసుకునేవాడు డాక్టర్ కాదు. ఈయన పరికించాడు, చూశాడు. కాబట్టే లూకా గారు కూడా శిష్యుడిగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపా కనుక వల్లనే నేను, నా కుటుంబము క్షేమంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పులు కొట్టండి. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని గట్టిగా చెప్పులు కొడదాం. బికాస్ ఆఫ్ ద గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద క్రైస్ట్. కాబట్టి నేను ఇంకా ఉన్నామంటే అన్నీ బాగుంటే బతికేయడం గొప్పతనం కాదు.
ఏది లేకపోయినా బతకాలి. వాడే నిజమైన క్రైస్తవులు. నిజంగా కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, విమర్శనం లేదు, కానీ అన్నీ ఎలా వచ్చేస్తే ముందు నువ్వు దేవుల్లో ఉండు. చదువు రావాలని ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. నీకు మేలు కలగాలని ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని అలా రెండు వెళ్ళిపోతే ఇలా కొట్టుకోవడం కాదు. చర్చ కనపడగానే బైక్ మీద కూర్చొని పాల్గొని చెప్తున్నాడు, ప్రాక్టికల్గా ఉండండి. అందుకే అనేక ప్రాంతాలకు వెళ్ళి వచ్చాడు. ఎంతమంది డాక్టర్ ఎవరిని పిలవాలా, ఒక దైవ సేవకుడన్న భక్తుని పిలిచాడు. ఎవరిని? అననీయ. 9వ యాక్ట్స్ అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని మేలు కలిగినా, ఎన్ని బాధలు వచ్చినా బి డేర్, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నవారే నిజమైన క్రైస్తవులు. పంటలు పండాలంటే ఏ నీరు కావాలి మనకి చెప్పండి? ఏ నీరు కావాలి? మంచి నీరు కావాలి. నదిలో నీళ్ళు ఉపయోగపడతాయి, పంటలు పండడానికి ఉపయోగపడతాయి. ఫ్రెష్ వాటర్. ఇద్దరు కృష్ణా గోదావరి ఉన్నాయి కదా, నేను గోదావరి పక్కనే ఉన్నాను. సముద్ర నీళ్ళు ఉపయోగపడతాయా? సముద్రపు నీళ్లు తాగడానికి కానీ వ్యవసాయానికి ఉపయోగపడతాయా? చెప్పండి అమ్మా సార్, చెప్పండి. ఉపయోగపడు. కానీ ప్రపంచంలో కొందరప బాటలో బూడిద చేసే అమెరికా వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఇశ్రాయేలులు ఆ సముద్ర జలాలను నీటిగా మార్చి తాగుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. దేవుడు ఎందుకంటే ఇశ్రాయేలులు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టి ప్రపంచంలో లేని ఎవ్వరికి లేని జ్ఞానం దేవుడికి ఇచ్చాడు. అదే సముద్రపు నీరును మార్చి మంచినీరుగా మార్చి బ్రతుకుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, త్రాగుతున్నారు. అది కేవలము దేవుడిచ్చిన కృపా కనికరం వలన మాత్రమే ఆ యొక్క జ్ఞానం వచ్చింది. వారు నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టండి. ఇశ్రాయేలు ప్రపంచంలోనే ద వైజెస్ట్ పీపుల్, చాలా తెలివైన వారు ఇశ్రాయేలు. అసలు ఎప్పుడు వల్ల కాదండి. అమెరికా ఒక కన్నురేప పాటులో ప్రపంచంలో బూడి చేసేస్తారండి తలుచుకుంటే. వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాలేదు. ఇందువల్ల ఇశ్రాయేలులు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు. అదే కారణం. ఆటం బాంబు కనిపెట్టింది ఎవరు? ఇక్కడ ఉన్నారు స్టూడెంట్స్, చెప్పండి. ఆటం బాంబుని కనిపెట్టింది ఎవరు? వాక్యలోకి వస్తాను నేను మళ్ళా. ఆల్బర్ట్ ఐన్స్టైన్, యూదుడు. ఈ వాజ్ ఏ జ్యూస్, యూదుడు. దేవుడు నమ్మేవాడు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎలా కనిపెట్టాడు ఎవరికి అర్థం కావట్లేదండి. ఆ యొక్క న్యూక్లియర్ ఈ సిద్ధాంతాన్ని అలా ఎలా కనిపెట్టాడు అసలు ఎవరికి అర్థం కావట్లా. యూట్యూబ్లలో కొడితే అనేక జ్ఞానం వస్తుంది. యూట్యూబ్లో కూడా దొరకలేదంట. ఎలా కనిపెట్టాడు ఈ థియరీ సిద్ధాంతాన్ని కూడా. నెట్ బ్యాలెన్స్ అయిపోతే మనకి ఎంత పిచ్చకపోద్దో. నెట్ బ్యాలెన్స్ అయిపోతే ఇంకేమైనా ఉందా అసలు? బతకగలమా? ఆ నెట్ బ్యాలెన్స్ అమ్మా. నెట్ అంటే ఏంటి తెలుగులో? వల. ఆ వలలో వద్దు. ఆ నెట్లో ఉన్న నాలెడ్జ్ని బైబిల్ కన్నా నాలెడ్జ్ని వాడండి. బైబిల్కి వాడండి, మంచి కార్యాలకు వాడండి. కొంతమంది నిజంగా సారీ నెట్ అంటే గుర్తొచ్చింది. ఒక అమ్మాయిని చూడడానికి బాబు జరిగింది, పేపర్లో వచ్చింది. ఒక బాబు వచ్చాడు, గొప్ప ఇంజనీరు, బాగా ధనవంతుడు, ఉద్యోగం ఉన్నవాడు, అన్నీ వచ్చాడంట. ఆ అమ్మాయిని చూడడం మానేసి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, నెలకి దాదాపుగా 5-6 లక్షలు వస్తుంది అంటే పెళ్లి చూపులకు వెళ్తే ఆమెను చూడడం మానేసి ఏంటి మానసిక రోగులకు ఉన్నాడు వీడి రుద్రాబాబు అని చెప్పిందంట అమ్మాయి. నెట్టగా బానిస అయిపోయాడు. నెట్టగా చదువు చూడండి మంచిదే, కానీ మరి ఉపయోగకరమైన జ్ఞానం ఉపయోగించాలి మనం. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూడటం మానేసి ఇదేనండి గంట సేపు ఇటువంటి పిక్చర్లో ఉన్నాయంటే వీడు పైగా అమ్మాయిని చూడలేదు. ఈడేంటారు బాబు, మీకు దండం నాయనా, నాకు ఈ బాబు వద్దు, ఈడొద్దు, నాకు వద్దు, ఏమొద్దు పొమ్మందండి. అందుకనే మనకున్న జ్ఞానాన్ని దేవునికి ఉపయోగించే వారికి ఉండాలి. హబక్కూకు ఉన్నాడు, చాలా ధనవంతుడు. ఎంత కలిగినా నాకు ఈ దేవుడే నాకు కలిగేసినట్టు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 11:5 చదవండి కీర్తనలు. ముగిస్తాను, వాక్యం ముగిస్తాను బ్రదర్, టైం కావస్తుంది కదా. ఓకే, ఆకలి అవుతుందా? ఆకలి అవ్వడం పెద్ద రోగం, ఆకలి అవ్వాలి. 11:5 చదవండి. 5:11 కీర్తనలు. సంతోషించెదరు, దేవునికి స్తోత్రం. కట్టి చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. నీవే వారిని కాపాడేదవు గనుక నిత్యము ఆనందధ్వని. ఎప్పుడు దేవునికి ప్రాధాన్యమిస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము. కాబట్టి సుఖము కంటే సంతోషం చాలా ముఖ్యము. ఆ సంతోషం రావాలంటే దేవుని ప్రాధాన్యం ఇచ్చేవారుగా ఉండాలి. సంతోషమే సమాధానమే అంటూ ఉంటారు కదా. మనసున్న మంచి దేవా పడండి. మనసు నాకోయి మనిషిగా దిగి వచ్చావా,
మనసున్న మంచి దేవా. ఆఫ్ చేయండి. ఈ పాట పాడుతుంటే దేవుడి గారిని సహోదరులు ఇస్తుందంట, సార్ మీరు దండం పెడతాను పాట పాడకుండా ఉందంట. ఆయన మనసు నాకు ఇస్తే అబద్ధం పడకుండా ఉండాలండి, పాపం చేయకుండా ఉండాలండి, నా వల్ల కాదండి బాబాయ్ మీకు దండం పెడతాను బాబాయ్ పాట ఆఫ్ చేసి అందంట. నన్ను ఆయన మనసుకి ఇస్తే ఉండగలమా? ఉండాలి. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఎల్లప్పుడూ కూడా మీరు దేవునిలో ఉండండి, ఆయన కృపా కనికరము ఎల్లప్పుడు నీతో. ఇదిగో ఆకాశ మండలము నేను చూస్తున్నాను, ఎవరైతే యథార్థ హృదయంతో నాకు మొరపెడతారో వారి మొర నేను విని వారికి ప్రతిఫలాన్ని దయచేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అంతేకాని చాలా కాలం చూస్తున్నానండి, ఏముందండి నా జీవితానికి, మీరేదో చెప్తారులే మీకు ఉద్యోగం ఉంది కదా అనుకోవచ్చు. ఉద్యోగం ఎల్లకాలం ఉండదు. కాబట్టి మనం నిరంతరము దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. నిజంగా మరి చాలా సందర్భాల్లో నేను వాగ్దానం చేశాను, బైబిల్ పట్టుకుని చెప్తాను వాస్తవం. మందిరం కట్టండి, మీరు మందిరం కడితే నా వంతు నేను నాకు సహకారం చేస్తానని అంటే ఈలోగా నేను యాక్సిడెంట్ ప్రమాదానికి గురవడం, చనిపోయే స్టేజ్కి నేరో టు డెత్, చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోవడం. ఈరోజు కూడా నేను అనుకోలేదు బ్రదర్, నిన్న కూడా ఊరికి యాదృచ్ఛికం చేస్తాను మీకు. నేను దేవుడు నడిపించాడు నన్ను, రియల్లీ దేవుడు నడిపించాడు నన్ను. కాబట్టి రాబో రోజులలో నాకు కలిగిన దానిలో నేను తప్పకుండా మరి పౌలు గారు చెప్పినట్లుగా మరి దీనిలో భాగస్వామిగా అయ్యేట్టుగా నా ప్రయత్నం చేస్తాను. అట్టి కృపా కనికరము మనకు ఉండేవారిగా ఉండాలి. 108 చదవండి, కీర్తనలు ఫస్ట్ నుంచి చదవండి. 128 సామ్స్. ఆయన త్రోవలు ఎందు నడిచేవారు అందరూ దాన్ని భయం ఉండాలి. ఆయన త్రోవలు నడవాలంటే వాక్యానుసారం నడవాలి. ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి? ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఎస్, ఇవన్నీ వద్దు నాకు, ముందు మన ఆలోచన నేను దేవుని వైపు పెట్టాలి. ముందు అవన్నీ వస్తాడు దేవుడు. వన్స్ అగైన్ మళ్ళీ చదవండి అమ్మ, చదవండి. నడుచువారందరూ ధన్యులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. సొలొమోను ఎవరు కుమారుడు? సామెతలు ఎవరు రాశారు? ఎన్ని రాశాడు చెప్పనా? మొదటి రాజులు చూడండి 4:29 చదవండి. ఎన్ని సామెతలు రాశాడో చెప్తాను చూడండి. మొదటి రాజులు 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ ఏమిచ్చాడు? ముందు మనసునిచ్చాడు. ఈ జనంగాన్ని ఎలా పాలించాలో నాకు తెలియదు బాబు, నాయనా నాకు మనసు దయచేయి అన్నాడు. అలాగే ఎల్లప్పుడూ కూడా నీకే ప్రార్థన ఇచ్చే మనసు నాకు దయచేదేవా అని ప్రార్థించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నీ వైపే చూసి నీ మీద ఆధారపడి బ్రతికే భాగ్యం నాకు దయచేదేవా అని ప్రార్థించేవారుగా ఉండాలి. కంటిన్యూ చేయము. జ్ఞానమును బుద్ధిని ఓన్నింప చెప్పలేని కానీ జ్ఞానం ఇచ్చాడు. దయచేసినావు గనుక జ్ఞానం కంటే గొప్పది, అందుకంటే గొప్పది అధికమైనను, అందరికంటేను, యాతానికంటేను, అందరికంటేను గనుక మొత్తం దేశమంతా వ్యాపించింది. అతడు 3000 సామెతలు నేను చెప్పట్లే, బైబిల్లో చూపిస్తున్నాను మీకు. సామెతలు ఎన్ని? మొత్తం 3000 సామెతలు. ఇప్పుడు నెట్లో కొట్టండి, ఎవరికి అర్థం కావట్లేదు. ఎలా చెప్పాడు రా బాబు, ఈ జ్ఞానం సోదమ్మకి ఎలా వచ్చింది నాయన అని చెప్తుంటే ఎవరికి దొరకట్లా. 3000 సామెతలు. ఎన్ని కీర్తనలు పాడాడు అంటే 1005 ఏంటి? 1005 కీర్తనలు రచించాడు. కోరహు కుమారులు పాడారు, దావీదు పాడాడు, సొలొమోను పాడాడు. వీళ్ళందరూ కీర్తనలు ఒకలే వాళ్ళ చాలామంది పాటలు పాడారు దేవుని యొక్క ఘనతను వర్ణిస్తూ. కాబట్టి రాబోయే రోజులలో నిజమైన దేవుని బిడ్డలారా మనం ఎల్లప్పుడూ కూడా నిజమైన దేవుని బిడ్డలుగా ఉండే. నేను కొంచెం రేషనల్గా వాస్తవికంగా ఆలోచించే మనసు నాది. ఒకప్పుడు చదువుకుంటూ ఉద్యోగం వస్తుంది, పనిచేస్తే డబ్బులు వస్తాయి, ఏముంది ఇందులో పెద్ద దేవుడు ఇవన్నీ మైక్లో ఏ చెప్తూ ఉంటారులే అనుకున్నాను బ్రదర్. ఇవన్నీ మామూలులే అంటే నేను బాగా చదివాడిని, అందరూ కొంచెం గర్వంగా ఉండేవాడిని. ఎంత కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా కానీ దేవుని కృపా కనికరం లేకపోతే మన వల్ల ఏది కానే కాదు. నమ్మినోడ గట్టిగా చెప్పకూడదామా? దేవుడే మనకు దిక్కు. మనకంతా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ కొన్ని మీకు వివరించి చెప్తున్నాను అంతే. వీఆర్ నాట్ గ్రేట్, మనం గొప్పవాళ్ళేం కాదు. మనం గొప్పవాళ్ళేం కాదు.
ఒకప్పుడు 8th క్లాస్లో నా పేరు నాకే వచ్చేది కాదు ఇంగ్లీష్లో, రియల్లీ. ఇప్పుడు కమాన్ ఎవరినైనా రావచ్చు. ఎందుకంటే నేను పెంతెకొస్తలో బాగా అభివృద్ధి చెందేవాడిని. పాస్టర్ గారు ప్రేయర్ చేసేవాడు, మంచి పాటలు పాడేవాడిని. చదువు ఎక్కువగానే కొంచెం బైబిల్ని దూరంగా పెట్టాను. తర్వాత బైబిల్లోకి వచ్చాను. ఏదైనా మనకు సంఘటనలు జరిగితే తప్ప దేవుని కృపా కనికరము నీతో నాతో ఉండాలంటే మనము ఎల్లప్పుడూ దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా క్వశ్చన్లో సమాధానం చెప్పకుండా ఏదైనా ఉన్నానా? మిరియాము చెప్పాను, సులైమాను ఇంద్రాసుడు చెప్పాను, ఎక్కువ కాలం బతికిందెవరో చెప్పాను, ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి చెప్పాను. ఇంకా ఎనీ డౌట్స్? అంటే ఇవన్నీ కూడా మనము మొట్టమొదటిగా ప్రార్థించింది ఎవరు? సేతు కుమారుని కలంగానే దేవునికి దేవునికి ప్రార్థించడం స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సముద్రం నీళ్ళను కూడా మంచినీళ్ళుగా మార్చింది ఎవరు? ఇశ్రాయేలులు, దేవుని బిడ్డలు, దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నమ్ముకుంటే, దేవుని ప్రాధాన్యం ఇస్తే నీ వల్ల నా వల్ల కానే అనదు, ఏది కాకుండా ఉండదు, అన్నీ నెరవేరుస్తాడు దేవుడు. నమ్మిన గట్టిగా చెప్పులు కొడదామా? గట్టిగా చెప్పులు కొట్టే దేవుడు మిగులుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో మరి ఎవరన్నా వచ్చి చెప్తే నా వాక్యం మర్చిపోతారేమో, నా పాటలు మర్చిపోతారేమో అంటూ ఉంటారు. హ్యూమన్ సైకాలజీ మంచి అవకాశం ఇచ్చి బాంబు వేసేవాడు కంటేనంట వేయించేవాడు గొప్పడంట, వేసేవాడు కంటే వేయించేవాడు గొప్పడంట, వాక్యం చెప్పడం కంటే చెప్పించేవాడు గొప్పవాడు. మంచి మంచి అవకాశం ఇచ్చి ఈ మధ్యాహ్న సమయంలో మరి పక్కన ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా నేను మనుషులకు కొన్ని లోపాలు ఉన్నా కానీ మరణని కొన్ని శాసనాలు ఇచ్చాడు దేవుడు. 119:60 చదవండి, మరొకసారి చదవండి. కీర్తనలో ముగిస్తాను నేను. 119:65 చదవండి. 85కి రండి, 85కి రమ్మా. ఇందులో చదివినట్టున్నావు. నీ ధర్మశాస్త్రం ఏంటి ఇక్కడ? వాక్యము, వాక్యానుసారము. చదవండి, నెమ్మదిగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి ఎంతో నెమ్మది అంటూ ఉంటాడు. 119:185 వారు తూలి త్రుటిలటకు ఇటువంటి కారణమేది ఉండదు. ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉన్నవాళ్ళే నిజమైన క్రైస్తవులు. బాధలు అందరికీ ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఏమైనా బాధలు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ముందే ఎత్తాను, చేయెత్తమండి. బాధలు ఉన్నవాళ్ళు, దేవునిలో లేకపోవడమే బాధ, నిద్ర పట్టకపోవడమే పెద్ద రోగం, ఆకలి అయిపోవడం పెద్ద రోగం. ఆకలి అయ్యాలి, సమయానికి అవ్వాలి, ఆకలి తినాలి, సమయానికి తినాలి, సమయానికి నిద్రపోవాలి. నిద్ర నీ వల్ల నా వల్ల కాదు, అక్కయ్య డాక్టర్ ఏమోడు. దేవుని వాక్యమే నీకు నాకు ప్రశాంతతను కలుగు చేసి నిద్రనిస్తుంది. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటంటే వాక్యానికి దూరంగా ఉండడమే పెద్ద రోగము. నేను ఎన్ని బాధలు వచ్చినా వాక్యమే నడిపిస్తుంది అని నమ్మకంతో జీవిస్తానని అన్నవాళ్ళు గట్టిగా చెప్పులు కొడదామా? గట్టిగా చెప్పులు కొట్టి ఏంటండి అభిమానులు చప్పట్లు కొడుతున్నారు అంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. చప్పట్లు ఇలా కొడుతూ ఉంటే సైకాలజీ ఒకటి ఉంది, ఈ బండంతా ఎలా వెళ్ళి ఈ మైండ్ షార్ప్ అవుతుంది, మైండ్ రీఛార్జ్ అవుతుంది. ఈ రీఛార్జ్ కాదమ్మా, మైండ్ రీఛార్జ్ అవుతుంది. వాక్యం పట్ల మైండ్ షార్ప్ అవుతుంది. మీరు చూడండి, చప్పట్లు కొట్టేవాడిని ఒకసారి చప్పట్లు ఆఫ్ చేసేయండి, కామ్గా ఉంటాడు. ఇట్స్ ఏ వైబ్రేషన్, ఇట్స్ ఏ వైబ్రేషన్. కాబట్టి సంతోషం. ఆ రోజుల్లో మిరియాము చెప్పినట్లుగా, మిరియాము ప్రవచించినట్లుగా మనము దేవునిలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో ఉంటాము. నిర్గమకాండం 6 చదవని ముగిస్తాను చివరిసారిగా. 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎగ్జోడస్ చాప్టర్, నిర్గమకాండం 6:7. తెలుసుకోవాలి. మనం బతుకుతున్నామంటే దేనివల్ల బతుకుతున్నాం, మనం జీవిస్తున్నామంటే లేదా మనం కలిగి ఉన్నాన్ని కూడా దేవుడే నాకు కలుగజేస్తాడు అని నమ్మిన వారు నిజమైన క్రైస్తవులు. అంతేగాని ఏదో అద్భుతాలు జరిగిపోతే గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి నాకు అని అనుకోకూడదు. మనం మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. రప్పించిన నేనే అని ఇచ్చేదనని
చేసిన ఇక్కడ అంటున్నాడు. అంటే ఇక్కడ నిర్గమ అంటే ఏంటి? తిరిగి రావడం. తిరిగి రావడం ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. అప్పుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలులతో, నేనే మిమ్మల్ని రక్షించాను అని నమ్మినట్లయితే మిమ్మల్ని కాచి కాపాడుతాను అంటాడు దేవుడు. దేవుడే నన్ను రక్షించాడు, ఇంకా బతుకున్నానని నమ్మినట్లయితే నన్ను దేవుడు రక్షిస్తాడు. గట్టిగా చెప్పకూడదమ్మా, గట్టిగా చెప్పకూడదు. కాబట్టి రాబో రోజులలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవరదలు వచ్చినా మొదటి స్థానం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఉండాలంటే మన మనసులో అనుకోవడం కాదు, కానీ పౌలు చెప్పినట్లుగా కార్యాలు చేసేవారుగా ఉండాలి. యాకోబుకు రాస్తాడు, యాకోబు పత్రికలు చెప్తాడు పౌలు గారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగిన దానిలో మన సంఘాభివృద్ధి తోడ్పడేవారుగా ఉండాలి. అట్టి స్థితి శక్తి మనకు రావాలని ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. కాబట్టి అట్టి స్థితి మనకు రావాలని ప్రార్థించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎన్ని బాధలు వచ్చినా ఆయన కృపా కనికరమే నన్ను బ్రతికిస్తుంది, నడిపిస్తుంది అనే ఆలోచనతో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించిన గాక. అమ్మయ్య, అయిపోయింది. ఓకే, మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న అప్డేట్ చేస్తాను. అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారు. మరి ఎక్కువైందో తక్కువైందో నాకైతే తెలియదు. ఎందుకంటే మాస్టర్ ఎంతసేపు పాఠం చెప్పాలి క్లాస్ రూమ్లో? చెప్తారా? ఎవరైనా చెప్తారా? 45 నిమిషాలు మాత్రమే, అంతకంటే ఎక్కువ చెప్పలేడు. ఎక్కువ చెప్పినా చెప్పకూడదు, అది చేయగలిచేది చెప్పు, ఎవరికి అర్థం కాదు. కన్వే చేయాలి కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు, కన్విన్సిబుల్గా ఉండాలి. ఓకే, పరిశుద్ధుడా కృపగల తండ్రి, మహిమగల దేవ, నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఇటు రీతిగా నా తండ్రి నీ సేవకులు ప్రభా, మరి డేవిడ్ గారి యొక్క పర్యవేక్షణలో ప్రభా ఈ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం కూడా వచ్చిన మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలైనా. సహాయం చేయ ప్రభా. నా తండ్రి, నీవే దేవుడు నమ్ముచున్నాము తండ్రి, నువ్వు ఉన్నవాడు అని కూడా నమ్ముచున్నాము తండ్రి. ఇదిగోనైనా మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును నా తండ్రి, అలాగే దావీదుకి ఇచ్చినటువంటి ఓర్పును సహనమును, మోషేకి ఇచ్చినటువంటి ఓర్పును సహనం మాకు దయచేయనైనా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అనేక మంది యొక్క వైరల్ ఫీవర్స్తో, రోగాలతో అనేక మంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా. మన గ్రామాన్ని రక్షించండి, కాల్చి కాపాడండి, మీరు తోడుకొండండి ప్రభా. ఈ యొక్క పరిచర్య నీ సేవకుల ద్వారా ఇంకనూ అభివృద్ధి అయ్యే భాగ్యం దయచేయనైనా. మరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, చిన్నబిడ్డలను కాచి కాపాడండి ప్రభా. నా తండ్రి, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడనాడకుండా మొదటి స్థానం నీకే ప్రసాదించే భాగ్యం దయచేయనా నా తండ్రి, నా ప్రభా. నీ కృపా కనిక వల్లనే మేము ఇంకనూ బతుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఎన్ని అవరదలు వచ్చినా నిన్ను విడనాడకుండా నీ సన్నిధిలో మాత్రమే నిన్ను ధ్యానించే భాగ్యం మాకు దయచేసి రాబోదులన్నీ ప్రభా నీ కృపా కనికరమ చేత జీవించే భాగ్యం మాకు వచ్చిన మాకు అందరికీ దయచేస్తారని, మీరే మాకు తోడుకొని రక్షిస్తారని మా కొరకు మరణించి త్వరలో రానున్న నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు తన కుమారులు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి కోరుకుంటూ ఉంటారు. మరి ఈయనంటే కానీ ఆయన ద్వారా వైద్యం చేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మాది దోబచెర్ల భీమవరం దగ్గర 2018లో వచ్చాను ఇక్కడికి. 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మరి సహోదరుల్ని. నిజంగా ఆ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. వెరీ గుడ్ సర్వీస్. నాకు చాలాసార్లు స్కూల్కి వచ్చి వాళ్ళ మేనల్లుడు ఎవరో ఉండేవారు, వదిలేవారు కాదు. ఆయన మేనల్లుడిని ఎక్కడున్నాడండి ఆయన? ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఆయన? ఐసి. ఓకే సార్. మరి గత 6 ఏళ్ల నుండి ఇది 8వ సంవత్సరం. బస్సు తొందరలోనే నాకు ట్రాన్స్ఫర్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఇంకా ఉన్నతమైన ఉద్యోగం అని మీరు ఇంకా స్థాయి రావచ్చు. మీరందరూ ప్రార్థించండి. మీరందరూ క్షేమంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆశిస్తున్నాను. మనందరి కోసం ఒకరినొకరు ప్రార్థించేవారుగా ఉండాలి. వారే నిజమైన క్రైస్తవులు. అట్టి కృప ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. ప్రైజ్ దలా. అందరికీ వందనాలండి. ప్రైజ్ దలాడు. హల్లెలూయా అంటే హెల్జుయా, లాటిన్ భాష. హెల్జుయా అంటే నేను చాలా సంతోషంగా ఉన్నారా? వేరే చర్చిలో వేరే పిలుస్తానంటే అక్కడికి వెళ్ళిపోతామని. నేను అన్ని ప్రాంతాల్లో కంటే దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా ఉంటానన్న వాళ్ళు గట్టిగా చెప్పులు కొట్టండి. చాలా సంతోషంగా ఉంటాను, చెప్పులు కొట్టండి.